16 మంది అన్యం పుణ్యం తెలియని పిల్లలు చనిపోయారు. ఒక కాఫ్ సిరప్ వలన లేదా ఒక డాక్టర్ అజాగ్రత్త వలన? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ కుంజేటి హంపి. కోల్డ్ రిఫ్ కంపెనీ కాఫ్ సిరప్ గురించి మీరు వినే ఉంటారు. ఈ ఇన్సిడెంట్లో అసలు ఏం జరిగింది, ఏమైంది అనేది మీకు వివరిస్తాను. ఒకేసారి చాలా మంది పిల్లలు కిడ్నీ ఫెయిల్యూర్ సింటమ్స్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఏంటా ఇంతమంది వస్తున్నారు అని వాళ్ళ కామన్ పాయింట్ని చూస్తే అందరికీ కోల్డ్, కాఫ్ అండ్ ఫీవర్. వీళ్ళందరూ వాడిన సిరపే ఈ కంపెనీది. ఒక కాఫ్ సిరప్లో మామూలుగా ఉండాల్సిన కాంపౌండ్స్ క్లోరాంఫెనికాల్, ఫినాల్నెఫ్రైన్, ఫీవర్ రిలేటెడ్ అయితే పీసీఎం కూడా ఉంటాయి. కానీ ఇవి కాకుండా ఇంకో కాంపౌండ్ బయటపడింది డ్రగ్ టెస్టింగ్లో. ఇదే డైఇథైలిన్ గ్లైకాల్. ఇలాంటి కాంపౌండ్ దేనిలో ఉంటుందంటే పెన్, ఇంక్, బ్రేక్ ఫ్లూయిడ్స్, లుబ్రికెంట్స్, గ్లూలో కూడా ఉంటుంది. ఈ టాక్సిక్ కెమికల్ పెద్దవాళ్ళలోనే కిడ్నీ ఫెయిల్యూర్ని కాజ్ చేస్తుంది. అలాంటిది చిన్నపిల్లల్లో రెండింతల ప్రభావం చూపించింది. ఒక డ్రగ్ మార్కెట్లో రిలీజ్ అవ్వడానికి 6 to 7 years పడుతుంది అన్ని క్లినికల్ ట్రయల్స్ని పాస్ అవ్వడానికి. ఒక్కసారి మార్కెట్లోకి డ్రగ్ రిలీజ్ అయ్యాక పోస్ట్ మార్కెటింగ్ సర్వీలెన్స్ అని చెప్పి టైం టు టైం సర్వీలెన్స్ అవుతూ ఉంటుంది గవర్నమెంట్ ద్వారా. తప్పు డాక్టర్తో, మ్యానుఫ్యాక్చరర్స్తో. కానీ ఈ నెగ్లిజెన్స్ వల్ల మెడికేషన్ వాడిన చాలా మంది పిల్లలు చనిపోయారు. ఇక మీదట ఇలాంటివి జరగకుండా ఉండాలని గవర్నమెంట్తో అందరం ఫైట్ చేద్దాం.